వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు మొహమ్మద్ అసద్ అండి. ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణుని, అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన సభ్యుడిని. ఇవాళ ఈ దర్గా కాళేషా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి, అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్న మాట మీ అందరికీ తెలుసు. రెండో పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణ చట్టం 25 సుప్రీంకోర్టు పరిధుల్లో ఉంది. అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణ చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి. ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు మాత్రం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న సవరణ చట్టాన్ని అలా ఉన్నా కూడా యావత్ రాష్ట్రాలు పాటిస్తున్న విధానం కాకుండా దానికి భిన్నంగా యథేచ్ఛ నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వక్ఫ్ పరిరక్షణ చేయవలసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ భక్షకులుగా మారి మొత్తం చట్ట ఉల్లంఘనలు చేసి దాదాపు వక్ఫ్ ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాళేషా మస్తాన్ దర్గాకి సంబంధించి ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే సిఓ గారు ఉన్నారో అతను వక్ఫ్ చట్టం ప్రకారం అర్హతలు లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సిఓగా నియమించడం దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అర్హతలు ఉండాలి. అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సిఓగా పెట్టి వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి సిఓ అంటే డెప్యూటీ కలెక్టర్ ర్యాంక్, ఆర్డీఓ ర్యాంక్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయి ఉండాలి. ఆ ర్యాంక్లో లేనటువంటి అధికారిని అక్కడ డైరెక్ట్గా సెక్రటేరియట్ ద్వారా ఏదో కొల్యూడెడ్గా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసి ఇమ్మోరల్గా నియమించడాన్ని మేము దూయబడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అది తప్పుగా చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కాళేషా మస్తాన్ వలి విషయంలో 9/4/25న యథేచ్ఛగా ఒక నోటీస్ ఇచ్చారు. చాలా సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9/4/25కి ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో కొన్ని రిఫరెన్స్లు, సూచనలు పెట్టారు. ఆ సూచనల్లో ఇక్కడ ఏదో వాళ్ళు ఎంక్వైరీ చేశారట, వాళ్ళకి ఏదో సమాచారం వచ్చిందట. సమాచారం కానీ ఫిర్యాదు కానీ స్పష్టంగా వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 70 ప్రకారము ఎవడైనా ఫిర్యాదు చేయవచ్చును. అతను భక్తుడే కావచ్చు, ముస్లిం ఇండివిజువల్ కావచ్చు. అంటే ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నట్టు వాడు కానీ, లేకపోతే దర్గాకి సంబంధించిన భక్తుడు కానీ తను కనుక ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే సెక్షన్ 70 వక్ఫ్ యాక్ట్ 95 ప్రకారము 100 రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్పై తగు ఆధారాలు చూపిస్తూ ఎవిడెన్సెస్తో ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు సెక్షన్ 71 ప్రకారం ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డులు విచారణ జరిపే విశేష అధికారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సెక్షన్ 70 ప్రకారం ఒక్క ఫిర్యాదు రాలేదు. కేవలం ఆకాశ రామన్న లెటర్లు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చినటువంటి ఆరోపణలు దర్గాకి సంబంధించినవి కావు. కేవలం దర్గాలో ఏదో అనైతికంగా ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్గాని సరైన దశలో నడుపుతున్నటువంటి ఏకైక దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు. ఇక్కడ నిత్యం ప్రతిరోజు
అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దర్గా ఇదొక్కటి. ఇలాంటి దర్గాకి సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు చాదర్లు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తూ ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ని జారీ చేసింది. నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషి కోరిన తర్వాత సంజాయిషి ఇచ్చేంత వరకు ఆగాలి. ఆగకుండా అదే రోజు అదే నంబరుతో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పంచనామా జరిగిందట. ఏ రోజు పంచనామా జరిగింది? 15 రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట. మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు. వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు. ఈ జ్యూరిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ కిందకి వస్తుంది. తహసీల్దార్ జీవో 54 ప్రకారం వక్ఫ్కి ఆఫీసర్ అవుతాడు ఆయా తాలూకాల్లో మండలాల్లో. అతను ఇక్కడికి రావడం జరగలేదు. పోనీ అతను ఎవరైనా అధికారులను నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో జాయింట్ విచారణ జరపడానికో అంటే చెయ్యలేదు. కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు. వాళ్లే ఫిర్యాదులు రాసుకుంటున్నారు, వాళ్లే విచారణ చేపడుతున్నారు, వాళ్లే పంచనామాలు సృష్టించుకుంటున్నారు, వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎఫిడావిట్లు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో బోర్డుని రద్దుపరిచి సిఓ దగ్గర నుంచి అధికారాలన్నింటినీ తీసేసుకొని ఈ సరి అయిన బాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు చూసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ మంత్రిపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులని ఒక్కొక్కటి మీడియా ముందు తీసుకురాదలుచుకున్న 100/85 ఒక జడ్జిమెంట్ ఉందండి చాలా క్లియర్గా. అంటే 100 అనేది ఒక దావా నంబర్ 100 1985. ఇందులో చాలా స్పష్టంగా దాదాపు ఇది 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాల పాటు ట్రయల్ నడిచిన తర్వాత ఈ దర్గా ఎండోమెంట్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ బై యూజర్ కూడా కాదు. 3 నిర్ణయాలు చెప్పడం జరిగింది కింది కోర్టు. ఇది వక్ఫ్ బోర్డు కిందికి రాదు, వక్ఫ్ ఉపయోగములో ఉన్నటువంటి దర్గా కూడా కాదు, ఎండోమెంట్కి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పోనీ ఈ తీర్పు మీకు తెలీదా అంటే మీరు ఇచ్చినటువంటి ఈ ధర్మకర్తని టెంపరవరీగా నియమిస్తున్నామని చెప్పినటువంటి ప్రొసీడింగ్ కాపీలో దీని ఉచ్చారణ మీరు చేశారు. 100/85 యొక్క తీర్పుని అనుసరించి మేము మార్చగలవారము అని పెట్టారు. అందులో మార్చగలవారము అని పెట్టిన మీరు ఈ రకమైన నిర్ణయం ఇది వక్ఫ్ కిందికి రానప్పుడు మీరు వక్ఫ్ చట్టం 44, 45, 50, 65, 4 కింద యాక్షన్ తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే 44, 45, 46 ఏం చెప్తాయి అంటే ఈ ధర్మకర్త ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ని వచ్చిన ఆదాయాన్ని ఆడిట్ రూపంలో వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. పాయింట్ నెంబర్ 1 ఒక సెక్షన్. రెండో సెక్షన్ బడ్జెట్. మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీకు ఎలా అంటే రాక ఎంత పోక ఎంత ఆ వివరాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. మూడో చట్ట ఉల్లంఘన ఏం చూపిస్తూ ఉన్నారు అంటే వక్ఫ్ ఫండ్ కట్టాలి. వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్తయి ₹7 మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో మేము స్పష్టంగా రాసాం 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లోకి కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదండి. అంటే దాన్ని బుట్టదాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ 25లో కోర్టు కరెక్ట్గా హాలిడేస్ మొదలవుతాయి మేలో అనుకొని
ఒక పక్కడబందీ వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగారు. ఫస్ట్ ఫోన్లో ఓరల్గా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు, మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది, ఒకవేళ మేము మా పరిధుల్లోకి తెచ్చుకుంటే మాకు 33% ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? నేరుగా అయితే వాళ్ళు 33%, ధర్మకర్త ద్వారా అయితే 7%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకైతే 33 రూపాయలు డైరెక్ట్గా వస్తాయి. దానికి తోడు ఇవాళ మీకు ఉదాహరణ కోసం బాజీబాబా దర్గా ఉంది మంగళగిరిలో. అక్కడ ఇలాగే కేవలం టేబుల్ మీద తయారు చేసినటువంటి క్రిమినల్ కేసెస్తో దాన్ని స్వాధీనం పరుచుకొని 33% సంపాదిస్తున్నారు అక్కడ. దాన్ని హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం తిరిగి వాళ్ళకి ధర్మకర్తలకు అప్పచెప్పండి అని చెప్పి తీర్పులు ఉన్నాయి. అయినా వాటిని బుట్టదాఖలు చేసి దాని మీద యథేచ్ఛగా ఇన్కమ్ని వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళైతే ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళైతే అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లే. కాబట్టి అక్కడ ఫండ్స్ అన్నీ దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా గుంటూరులో బాగా ఆదాయం ఉన్నటువంటి దర్గా ఇది మా పరిధుల్లోకి వస్తే ఇక్కడ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టవచ్చు, ఆస్తుల్ని కొల్లగొట్టవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాన్ని మేము తప్పుగా భావిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఇవాళ పాత్రికేయ మిత్రుల ద్వారా ఎండగట్టడానికి ముందుకు తీసుకొచ్చాము. ఇది ఇలా ఉండగా ఇంకో అంశం ఏంటంటే మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా ఆ రోజుల్లో మద్రాస్ రాష్ట్రం కింద ఉండే. ఆ రోజుల్లో మద్రాసుకి సంబంధించినటువంటి హైకోర్టు తీర్పులు ఈ దర్గా విషయంలో ఉన్నాయి. ఈ ధర్మకర్తలకి సంబంధించిన సొంత ప్రాపర్టీ. ఆ డైరెక్ట్గా బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్త సంబంధికులు వీళ్ళకి సంబంధించి వేరే వాళ్ళకి అధికారం లేదు అని గతంలో మద్రాస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రిటిష్ జమానా నుంచి ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. అంత పాత దర్గా అయినటువంటి దీన్ని ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాయంటే, పెద్ద మసీద్ గురించి మన సోదరులందరికీ తెలుసు. దానికి 230 ఎకరాలు భూములు ఉన్నాయండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడానికి పోతా ఉన్నారు. మీకు పోరంబూక్ భూములు లేవా? మీకు ప్రభుత్వానికి సంబంధించి అసైన్మెంట్ భూములు లేవా? మీకు రాష్ట్రానికి సంబంధించి అటవీ భూములు లేవా? ఇలా దర్గాలకి సంబంధించిన వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టడానికి అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అలాగే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వక్ఫ్ బోర్డుకి ఎవరిచ్చారు? అలాగే అనేక దర్గాలకి సంబంధించి అనేక వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆస్తుల్ని వీళ్ళు కంపల్సరీగా ఏదో ఒక పద్ధతుల్లో ఏదో ఒక విధానంలో స్వాధీనపరుచుకొని ప్రభుత్వాలకి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి ఏదో రకంగా లాభ చేకూర్చాలనే ఆలోచనతో ఉంది. ఇది ముస్లిం మైనార్టీ సమాజానికి చాలా పెద్ద గండిపెట్టుగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము పునర్ప్రారంభం అవుతుందో జూన్ నెలలో, ఇమీడియట్గా మేము రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తూ ఉన్నాము. వక్ఫ్ బోర్డుని అక్కడ తప్పకుండా లాగుతాము. సిఓ మీద, చైర్మన్ మీద, బోర్డు మీద తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినియం ప్రకారము మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని అర్జీలు పెట్టి ఉన్నాము. వాటి సమాచారం వచ్చిన వెంటనే ఎప్పుడైతే కోర్టులు పునర్ప్రారంభం అవుతాయో అప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి వాళ్ళు తీసుకున్నటువంటి వీటికి సంబంధించి అన్నీ కూడా ఎండగట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన మీ కార్యాచరణని మేము ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సవాల్ విసురుతూ సిఓ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బోర్డు రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్ళాలి. దేశంలో మహోన్నత న్యాయస్థానంలో 269 రిట్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. దేశవ్యాప్త రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు నిర్లిప్త స్థితిలో పెట్టారో మీరు అలాగే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర కూడా చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారా, ఈ ప్రభుత్వం పేరు చెరగొడుతున్నారా అనేది వక్ఫ్ బోర్డు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో విజయవాడకి సంబంధించిన మిత్రులు తకీబ్ బేగ్ గారు, వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి మైనారిటీ సభ్యులు, అలాగే ఇక్కడ ముజావర్గా పనిచేస్తున్నటువంటి
దర్బార్ అలీ షా బాజీ గారు, ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారు, అలాగే సహధర్మకర్త అయినటువంటి రావి దుందేశ్వరి గారు ఉన్నారు. మీ అందరికీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. షోకాజ్ నోటీస్ ఈ సంవత్సరం పోయిన నెలే మాకు తెలియకుండా హ్యాండ్ అవుట్ వాళ్ళ ఆఫీసర్ పర్యవేక్షణలో నడుస్తుందని చెప్తున్నారు అని నడుస్తుంది అంటున్నారు. మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బందోబస్తు అడుగుతున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆల్రెడీ పేపర్ వర్క్లో ఏంటి, పోయిన నెల 15వ తారీఖే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. నాకు 9వ తారీఖు నోటీసు ఇవ్వాల, 11వ తారీఖు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. నేను 15వ తారీఖు వరకు టైం అడిగాను. ఆ టైం ప్రకారం తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు అడిగిన దాన్ని ఏదైతే నా మీద అప్లికేషన్ పెట్టారో అవన్నీ కూడా నేను వివరణ ఇచ్చాను. వివరణ ఇచ్చే మొత్తం ఇస్తే 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కలిసాను. 15వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఏ ఆఫీసర్ ఇక్కడికి రాలేదు, ఎవరు కూడా పంచనామా జరగలేదు. సీసీ ఫుటేజ్ అన్నీ కూడా నా దగ్గర పెన్ డ్రైవ్లో తీసుకొని పెట్టాను. కానీ తప్పులు తడకగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేస్తానని చెప్పే కదా, ఆల్రెడీ ఒక రిట్ పిటిషన్ దీనికి సంబంధించి వేసాము. అది విచారణలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. దాని నంబర్ ఉంది దాంట్లో. కావచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదైతే చెయ్యరు కదా, ఏదో ప్రయోజనాలు ఉండి ఉంటాయి. కులమతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అది బాబా గారు ఎందువల్ల ఇది అనేది నాకు అర్థం కావట్లేదు. కొత్తగా ఈ విధంగా పుట్టిస్తున్నారు. ఇంతవరకు ఆయన దగ్గర క్రైస్తవులు వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, హిందువులు వస్తున్నారు. సర్వమత సారమే బాబా గారి దివ్య మందిరంలాగా ఈరోజు పూజిస్తున్నారు. ఆయన దగ్గర ఇలా తీసుకొస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.